ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఇఫ్ అనేటువంటి కండిషనల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ముందు నేర్చుకున్నటువంటి కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడూ కూడా బూలియన్ వాల్యూనే రిటర్న్ చేస్తాయి అనమాట. అంటే ట్రూ లేదా ఫాల్స్. సరే, ఇప్పుడు మనం మన యొక్క ఇఫ్ కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, నా యొక్క బేస్ ని కాపీ చేశాను, పేస్ట్ చేశాను. మన యొక్క ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఇఫ్ ప్రోగ్రామ్ అని రాశాను అనమాట. మీ ఇష్టం, మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అది ఓపెన్ చేస్తే అందులో నాకు ఈ యొక్క స్టేట్మెంట్ ఉంటుంది. ఇది నేను డిలీట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, రెండు స్టేట్మెంట్లు రాస్తాను అనమాట. ఏమని రాశాను? console.log బై బుక్ అని రాశాను. అలానే console.log డోంట్ బై బుక్ అని రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు నా యొక్క ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి? బై బుక్ అని వస్తుంది, అలానే డోంట్ బై బుక్ అని వస్తుంది. అవునా? సరే, ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. నా యొక్క డెవలపర్ కన్సోల్ని కూడా ఓపెన్ చేశాను అనమాట. అంటే Ctrl+Shift+I అనేది ప్రెస్ చేశాను అనమాట. సరే, ఇక్కడ చూడండి, ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది, ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. అంటే నేను ఇక్కడ రాసినటువంటి ప్రతి స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సరే, ఇప్పుడు మీకు బాగా గుర్తుంటే, ఇంతకు ముందు మన యొక్క మ్యాథ్స్ కి ఇలా అడుగుతుంది అనమాట. ఒరే బుక్ బాగుందా అని అడుగుతుంది అనమాట. అంతే కదా? ఒకవేళ బుక్ బాగుంది అనుకోండి, అప్పుడు మినీ ఆ యొక్క బుక్ ని కొంటుంది అనమాట. అలా కాకుండా బుక్ బాగోలేదు అనుకోండి, ఆ యొక్క బుక్ ని కొనదనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇక్కడ మీరు చూసుకుంటే రెండు స్టేట్మెంట్లు కూడా ఎగ్జిక్యూట్ అయ్యాయి. కాకపోతే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి? ఒకవేళ మ్యాథ్స్ బుక్ బాగుంది అని చెప్పినప్పుడే మనం ఈ యొక్క బుక్ ని బై చేయాలి. అంటే ఒక కండిషన్ బట్టి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, యూజర్ దగ్గర నుండి ఈ యొక్క ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఈ విధంగా రాస్తున్నాను అనమాట. సో ప్రాంప్ట్ అని రాస్తున్నాను, రాసి ఒరే బుక్ బాగుందా అని రాశాను అనమాట. ఓకే, అప్పుడు యూజర్ వచ్చేసి ఎస్ లేదా నో అనేది ఎంటర్ చేస్తాడు అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క మ్యాథ్స్ వచ్చేసి ఎస్ అని టైప్ చేసాడు అనమాట. ఓకేనా? సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, యూజర్ ఏదైతే టైప్ చేశాడో ఆ యొక్క రిజల్ట్ అనేది ఒక వేరియబుల్లో పెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే, ఈ రెండు స్టేట్మెంట్లని డిలీట్ చేసాను. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అనుకోండి, యూజర్కి మనం అడుగుతున్నాం అనమాట, ఒరే బుక్ బాగుందా అనుకోనంటే, వాడు ఎస్ అని ఎంటర్ చేశాడు అనుకోండి, ఆ యొక్క ఎస్ అనేటువంటి వాల్యూ ఇందులోకి వస్తుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, దానిని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, సింపుల్గా. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాము. ఇప్పుడు నేను ఎస్ అని కొట్టాను అనమాట. ఓకే, ఒక్కసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఒరే బుక్ బాగుందా అని అడిగింది, ఎస్ అని కొట్టాను అనమాట. ఓకే మీద ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, యూజర్ ఏదైతే ఎంటర్ చేశాడో ఆ యొక్క వాల్యూ అనేది నాకు వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? యూజర్ నిజంగా ఎస్ అని ఎంటర్ చేశాడా లేదా అనేది చెక్ చేయాలి. అంతే కదా? అంటే ఒక కంపారిజన్ అనేది నేను చెయ్యాలన్నమాట. అవునా? సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, console.log యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది ఎస్సా కాదా అని కంపేర్ చేశాను అనమాట. ఏం చేశాను? ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఎస్తో ఈక్వలా కాదా అని చెక్ చేశాను అనమాట. చూడండి, కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఈ విధంగా వర్క్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఒకవేళ యూజర్ ఎంటర్ చేసింది ఎస్ అనుకోండి, ఇక్కడ ఎస్ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క వాల్యూ అనేది నాకు ట్రూ వస్తుంది అనమాట. అవునా? ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను, ఎస్ అని కొట్టాను అనమాట. సో ఎస్ అని కొట్టాను, ఓకే కొట్టాను అనమాట. చూడండి, నాకు ట్రూ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకుంటే, నా యొక్క కంపారిజన్ వచ్చేసి అలానే చేశాను అనమాట. అవునా? అలా కాకుండా ఇప్పుడు చూడండి, నేను ఎస్ కాకుండా ఇంకేదైనా కొట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ కొట్టినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నో కొట్టినా, ఏది కొట్టినా కూడా నాకు చూడండి ఇక్కడ మనకు ఫాల్స్ వస్తుంది అనమాట. ఎందుకోసం అనుకుంటే, నా యొక్క కంపారిజన్ ఇక్కడ ఏమేమి చేశాను? యూజర్ ఎంటర్ చేసింది ఎస్సా కాదా అనేది చెక్ చేశాను అనమాట. ఎస్ అయితే ట్రూ వస్తుంది, ఎస్ కాకుండా ఇంకా ఏం వచ్చినా కూడా మనకి ఇక్కడ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే, మినీ మ్యాథ్స్ కి బుక్ బాగుందా అని అడిగినప్పుడు వాడు ఎస్ అన్నాడు అనుకోండి, అప్పుడు అది కొంటుంది అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఇంతకుముందు మనం ఈ యొక్క రెండు స్టేట్మెంట్లు రాసాం కదా, ఈ యొక్క స్టేట్మెంట్ అనేది యూజర్ ఎస్ ఎంటర్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవునా? సో అంటే ఒక కండిషన్ ని బేస్ చేసుకొని ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో అటువంటప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఈ విధంగా ఇఫ్ అనేటువంటి ఒక కండిషనల్ స్టేట్మెంట్ ని వాడుకుంటాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం అనుకోనంటే, ఇఫ్ అని ఇలా రాస్తాము, ఆ తర్వాత ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం అనమాట. సో వీటిని మనం ఏమంటాం అనుకోనంటే
పారాంథసిస్ అంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే, వీటిని పారాంథసిస్ అంటారు. ఇవి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ అనమాట. సింపుల్ గా చెప్పాలి అనుకో దీనిని ఏమంటాం అనుకుంటే ఒక బ్లాక్ అంటాం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఒక స్టేట్మెంట్ ఇది ఒక స్టేట్మెంట్ కదా, అలా కాకుండా ఇది బ్లాక్ అనమాట. ఈ యొక్క బ్లాక్ లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క ఇఫ్ లో ఏం రాయాలి అనుకోనంటే మనం ఇక్కడ ఏదైతే కండిషన్ రాసామో మన ఏదైతే కంపారిజన్ ఉందో ఆ యొక్క కండిషన్ ని ఇక్కడ మనం రాస్తాం అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, యూజర్ కి మనం అడిగామన్నమాట. సో యూజర్ ఒకవేళ ఎస్ ఎంటర్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్తున్నాం అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఇందులో పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది ఎస్ అయితే మనం బుక్ కొంటున్నాం అనమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఒక్కసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేశాను. ఒరే బుక్ బాగుంది అనుకుంటే ఎస్ అని ఎంటర్ చేశాడు అనమాట యూజర్. ఇప్పుడు ఓకే కొట్టాను, చూడండి బై బుక్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనిస్తే డోంట్ బై బుక్ కూడా వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే అది ఇఫ్ కండిషన్ కి బయట ఉందన్నమాట. అంటే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఒక కండిషన్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. సరే ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇదే ఇఫ్ కండిషన్ ఇంకొకసారి ఇలా రాస్తాను అనమాట. ఓకే, సో ఇది రాసి ఇందులో ఇది పెడతాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, సో యూజర్ ఎంటర్ చేసింది ఎస్ అనుకోండి, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసింది ఎస్ఏ కదా, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కానీ ఇది ఎప్పుడు నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, యూజర్ ఎంటర్ చేసింది ఎస్ కాకపోతే, అంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. చూడండి ఇప్పుడు నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఉపయోగించాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, యూజర్ ఒకవేళ ఎస్ ఎంటర్ చేసాడు అనుకోండి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది, యూజర్ ఒకవేళ ఎస్ ఎంటర్ చేయకపోయి ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఓకే, ఒక్కసారి నేను ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి ఎస్ అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే చేశాను. ఇక్కడ చూడండి ఓన్లీ బై బుక్ వచ్చింది అనమాట. అలా కాకుండా ఇంకొకసారి రీఫ్రెష్ చేశాను. ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ నో ఎంటర్ చేశారు అనుకుందాం. సో ఓకే చేశాను అనమాట. చూడండి డోంట్ బై బుక్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక కండిషన్ ని బేస్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాను, కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడూ కూడా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తాయి అని చెప్పేసి. సో బూలియన్ అంటే ఏంటి, ట్రూ లేదా ఫాల్స్. అయితే ఈ యొక్క ఇఫ్ లోకి మనకి ట్రూ వచ్చింది అనుకోండి అప్పుడు ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అలా కాకుండా మన యొక్క ఇఫ్ లోకి ఫాల్స్ వచ్చింది అనుకోండి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఓకే కదా, సరే అయితే మీకు అక్కడ ఒక డౌట్ రావాలి, మరి ఎప్పుడూ కూడా ఈ యొక్క ఇఫ్ లోన మనం కంపారిజన్ ఆపరేటర్సే పెట్టాలా అని అవసరం లేదనమాట. మనం ఏ వాల్యూ అయినా పెట్టచ్చు అనమాట. మరి ఏ వాల్యూ అయినా పెడితే మనకి ట్రూ మరియు ఫాల్స్ ఏ విధంగా వస్తుంది అని మీకు ఒక డౌట్ రావాలి. ఎందుకోసం ఎందుకంటే మన యొక్క ఇఫ్కి ట్రూ వస్తే అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ వస్తే అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, అంతే కదా. కానీ ఇప్పుడు మీకు నేనేమని చెప్పాను, ఇందులో కంపారిజన్ ఆపరేషనే కాకుండా ఏదైనా పెట్టొచ్చు, ఏ వాల్యూ అయినా పెట్టొచ్చు అని చెప్పాను అనమాట. సరే మరి ఏ వాల్యూ పెట్టినా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మన యొక్క జంతర్ మంతర్ అనేటువంటి మిషన్ గురించి తెలుసుకోవాలి. ఒకరోజు మా ఊరు పలాసలో క్రికెట్ ఆడుతున్న చిన్నోళ్ళు అలానే పెద్దోళ్ళు అందరూ కలిసి దేవుడికి ఇలా అడిగారు, దేవుడా మాకు ఆడుకోవడానికి క్రికెట్ బాల్స్ కావాలి అని. అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో మీకు ఒక మెషిన్ ఇస్తున్నా, ఈ మెషిన్ లోకి మీరు ఎటువంటి చెత్త అయినా వేయండి, చెత్త వేసిన ప్రతిసారి అందుకు బదులుగా ఇది మీకు ఒక బాల్ ని ఇస్తుంది. అది స్టెంపర్ బాల్ అయినా అవ్వచ్చు లేదా టెన్నిస్ బాల్ అయినా అవ్వచ్చు. ఒకవేళ స్టెంపర్ బాల్ వచ్చినట్లయితే చిన్నవాళ్ళు తీసుకోండి, అలానే టెన్నిస్ బాల్ వచ్చినట్లయితే పెద్దవాళ్ళు తీసుకోండి అని చెప్పి ఆ దేవుడు మాయమైపోయారు. ఓకే గుర్తుపెట్టుకోండి, మన యొక్క జంతర్ మంతర్ మెషిన్ కి ఏమి ఇచ్చినా సరే అది ఒక బాల్ ఇస్తుంది. ఆ బాల్ అనేది స్టెంపర్ బాల్ అయినా అవ్వచ్చు లేదా టెన్నిస్ బాల్ అయినా అవ్వచ్చు. ఓకే అయితే ఇప్పుడు మన యొక్క ఇఫ్ లోకి మీరు ఏదైనా పంపించండి, అది మన యొక్క జంతర్ మంతర్ మెషిన్ లాగే పనిచేస్తుంది అనమాట. మీరు ఏదైనా పంపించండి కానీ అది చివరికి ట్రూ లేదా ఫాల్స్ కింద మారుతుంది అనమాట. ఒకవేళ ట్రూ వచ్చింది అనుకోండి ఈ యొక్క బ్లాక్ లో మనం రాసినటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఒకవేళ ఫాల్స్ వచ్చింది అనుకోండి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. అంటే ఇందులో మీరు ఏదైనా పెట్టండి, మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది అనుకోనంటే దానిని ఆటోమేటిక్ గా బూలియన్ కన్వర్షన్ చేస్తుంది అనమాట. అంటే ట్రూ లేదా ఫాల్స్ కింద మార్చేస్తుంది అనమాట. ఓకే మీకు గుర్తుంది కదా, ఇంతకు ముందు మనం బూలియన్ కన్వర్షన్స్ గురించి మాట్లాడాం. ఇక్కడ చూడండి
ఈ యొక్క నల్ని బూలియన్ కింద మార్చినప్పుడు ఏమి జరుగుతుంది, ఫాల్స్ జరుగుతుంది, అన్డిఫైన్డ్ ఫాల్స్ అవుతుంది. అలానే ఇక్కడ చూడండి ఈ యొక్క 143 ఇది జస్ట్ ఒక వాల్యూ, కానీ దీనిని మనం బూలియన్ లోకి మార్చినప్పుడు అది మనకి ట్రూ వచ్చింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బూలియన్ కన్వర్షన్ అనేది ఎప్పుడూ కూడా ట్రూ లేదా ఫాల్స్ ఆ రెండింటిలో ఏదో ఒక్క వాల్యూని ఇస్తుంది అనమాట. మన యొక్క ఇఫ్ కూడా అదే కావాలి కదా. సో మన యొక్క ఇఫ్ కూడా ట్రూ లేదా ఫాల్స్ ఏదో ఒక వాల్యూ అనేది కావాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం కేవలం కంపారిజన్ ఆపరేటర్సే కాదు, ఏ వాల్యూ ఇచ్చినా కూడా మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది దాన్ని బూలియన్ కింద కన్వర్షన్ చేసేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏ వాల్యూ అని ఇవ్వచ్చు అనమాట. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే యూజర్ ఎస్ ఎంటర్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేవి నేను ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. అలానే ఒకవేళ యూజర్ ఎస్ ఎంటర్ చెయ్యకపోతే నేనేం చేశాను, మళ్ళీ ఈ విధంగా ఇంకొక ఇఫ్ అనేది రాశాను అనమాట. నిజానికి మనకి ఇక్కడ ఇంకొక ఇఫ్ అనేది అవసరం లేదనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ చూడండి మీకు ఏం చెప్పాను, ఇందులోకి మనం పంపించింది ట్రూ లేదా ఫాల్స్ అవుతుంది అని చెప్పాను. అయితే ట్రూ అయినప్పుడు ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పాను అనమాట. అలానే ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు మనం ఏవైనా స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే ఈ విధంగా ఇంకొక ఇఫ్ని రాయకుండా మనం ఏం చెయ్యొచ్చు అనుకోనంటే ఎల్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే ఇందులో మనకి ట్రూ వచ్చింది అనుకోండి, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా ఇందులో మనకి ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క ఎల్స్ లో మనం ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తామో ఆ యొక్క స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. మరి మనకి ఇక్కడ అదే కదా కావాలి. ఒకవేళ యూజర్ ఎస్ ఎంటర్ చేస్తే బుక్ ని కొనాలి, అలా కాకుండా ఎస్ ఎంటర్ చెయ్యకపోతే అంటే ఎల్స్ అనేటువంటి ఈ విధంగా కండిషన్ రాసుకోవచ్చు అనమాట. ఇందులో సింపుల్ గా నేను ఏమైనా రాస్తాను అనుకోనంటే console.log don't buy బుక్ అని రాస్తాను అనమాట. చూడండి ఎంత సింపుల్ గా జరిగిందో. ఒకవేళ యూజర్ అనేవాడు ఎస్ ఎంటర్ చేస్తే బుక్ ని కొంటాము, ఎస్ కాకుండా ఇంకా ఏది ఎంటర్ చేసినా సరే ఇక్కడ మనకి ఫాల్స్ వస్తుంది. అప్పుడు మనకి ఈ యొక్క ఎల్స్ అనేటువంటి కండిషన్ లోకి మనం వెళ్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఓకే ఒక్కసారి నా యొక్క ప్రోగ్రామ్ ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఎస్ అని ఎంటర్ చేశాను, బై బుక్ అని వచ్చింది అనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే నో అని ఎంటర్ చేశాను అనమాట. చూడండి డోంట్ బై బుక్ వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఏం జరిగింది అనుకోనంటే ఈ యొక్క ఎల్స్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి అనమాట. ఓకే సరే, ఇప్పుడు చూడండి ఒక్కసారి ప్రోగ్రామ్ ని రీఫ్రెష్ చేశాను. ఈసారి యూజరు స్మాల్ ఎస్ ఈ విధంగా ఎంటర్ చేయకుండా క్యాపిటల్ ఎస్ ఇలా ఎంటర్ చేశారు అనుకుందాం, అంటే క్యాపిటల్ వై. ఓకే ఒక్కసారి ఓకే మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డోంట్ బై బుక్ అని వచ్చింది అనమాట. నిజానికి యూజర్ ఎంటర్ చేసింది ఎస్ఏ, కాకపోతే యూజర్ ఎంటర్ చేసింది ఇలా ఎంటర్ చేశారు అనమాట, క్యాపిటల్ ఎస్ అని పెట్టారనమాట. సో నిజానికి అక్కడ చూసుకుంటే ఇది క్యాపిటల్ వైతో స్టార్ట్ అయ్యింది, ఇది స్మాల్ వైతో స్టార్ట్ అయింది అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మన యొక్క క్యాపిటల్ వైఈఎస్ ని ఈ విధంగా స్మాల్ వైఈఎస్ తో కంపారిజన్ చేస్తామో మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చెయ్యాలి అనుకోనంటే మనం ఇక్కడ రాసినటువంటి కండిషన్ ఏంటి, స్మాల్ ఎస్ అని రాసామన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే యూజర్ ఏది ఎంటర్ చేసినా, అంటే యూజర్ క్యాపిటల్ లెటర్ లో ఎంటర్ చేసినా స్మాల్ లెటర్ లో ఎంటర్ చేసినా, ఎందుకంటే యూజర్ ఏ విధంగా ఎంటర్ చేస్తారనేది నాకు తెలియదు కదా. నేనేం చేస్తాను అనుకోనంటే యూజర్ ఏ విధంగా ఎంటర్ చేసినా దానిని నేను లోవర్ కేసులోకి మార్చేస్తాను అనమాట. అంటే ఈ విధంగా మార్చేస్తాను అనమాట. మార్చిన తర్వాత నేను ఎలాగో ఇక్కడ లోవర్ కేసుతోనే కంపారిజన్ చేస్తున్నాను కదా. సో కాబట్టి ఈ యొక్క రిజల్ట్ ని కూడా నేను లోవర్ కేసులోకి మార్చేసిన తరువాత కంపారిజన్ చేస్తాను అనమాట. ఓకే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నాను అనుకోనంటే యూజర్ ఏది ఎంటర్ చేసినా, ఇక్కడ చూడండి యూజర్ ఎంటర్ చేసింది ఇక్కడ మనకు వస్తుంది కదా. నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ దీనిని తీసేస్తున్నాను. దీనిని తీసేసి యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని ఏం చేస్తున్నాను అనుకోనంటే లోవర్ కేస్ మారుస్తాను అనమాట. ఓకే మనకి టు లోవర్ కేస్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అనమాట. అంటే మన యొక్క ఈ యొక్క రిజల్ట్ ఏంటి, స్ట్రింగ్ టైప్ కదా. ఇక్కడ మీరు చూసుకుంటే మన యొక్క డాక్యుమెంటేషన్ లో స్ట్రింగ్ లోకి మీరు వెళ్ళారనుకోండి. ఓకే సో ఈ యొక్క స్ట్రింగ్ లో మనకి ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకే సో ఈ యొక్క ఇన్స్టెన్స్ మెథడ్స్ లో మీకు టు లోవర్ కేస్ అనేటువంటి మెథడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి టు లోవర్ కేస్, చూసారా టు లోవర్ కేస్ ఉందన్నమాట. ఇది ఏం చేస్తుంది అనుకోనంటే మనం ఏది ఎంటర్ చేసినా సరే అది లోవర్ కేసులోకి మార్చేస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఏం చేస్తున్నాను అనుకోనంటే ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈ విధంగా ఎంటర్ చేశారు అనుకోండి. ఓకే ఓకే చేశాను. ఇక్కడ చూడండి ఇది యూజర్ ఎంటర్ చేసింది, కాకపోతే ఇప్పుడు నేనేం చేశాను దానిని లోవర్ కేసులోకి మార్చేసాను అనమాట. అంటే ఈ విధంగా మార్చేసాను అనమాట. సో ఈ విధంగా మార్చేస్తే ఏం జరుగుతుంది అనుకోనంటే నేను ఆల్రెడీ నా యొక్క కంపారిజన్ ని లోవర్ కేసులోనే చేస్తున్నాను కదా, అందుకోసమే నేను ఈ విధంగా మార్చిన తరువాత నా యొక్క కంపారిజన్ ని చేస్తాను అనమాట. అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇది తీసేసి ఇక్కడ పెడతాను అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, యూజర్ ఏది ఎంటర్ చేసినా సరే అది లోవర్ కేసులోకి మారిపోతుంది. ఆ విధంగా మారిన దాన్ని నేను ఎలాగో లోవర్ కేసుతోనే కంపారిజన్ చేస్తున్నాను అనమాట. ఓకే ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే
ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేస్తున్నాను. ఈసారి క్యాపిటల్ ఎస్ అని కొట్టాను అనమాట. ఓకే చేశాను. చూడండి ఇప్పుడు బై బుక్ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే నేను కంపారిజన్ చేసే ముందే దానిని లోవర్ కేసులోకి మార్చిన తర్వాత కంపారిజన్ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందైతే ఈ విధంగా ఎస్ ఉంటే దీంతోనే కంపారిజన్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు మాత్రం యూజర్ ఏది ఎంటర్ చేసినా సరే దానిని ఈ విధంగా మార్చి కంపారిజన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఇప్పుడు వరకు రాసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు నా కోసం ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఓకే, ఇంతకు ముందు మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు మీకు మీ యొక్క స్కోర్ ని నోట్ చేసుకోమని చెప్పాను, అంతే కదా? ఒకవేళ మీకు 25కి 25 వచ్చినట్లయితే ఎక్సలెంట్, 20 కన్నా ఎక్కువ వచ్చినట్లయితే గుడ్, అలా కాకుండా 20 కన్నా తక్కువ వచ్చినట్లయితే యావరేజ్ అని చెప్పాను, గుర్తుందా? సరే, ఇప్పుడు మీరు నాకేం చేయాలనుకోనంటే యూజర్ దగ్గర నుండి వాళ్ళ యొక్క స్కోర్ ఎంత అని ఆ వాల్యూ తీసుకోండి. ఆ విధంగా తీసుకున్నటువంటి వాల్యూ అనేది 25 అనుకోండి, ఎక్సలెంట్ అని ప్రింట్ చేయండి. అలా కాకుండా 25 కన్నా ఎక్కువ అనుకోండి, గుడ్ అని ప్రింట్ చేయండి. అలానే 20 కన్నా తక్కువ అనుకోండి, యావరేజ్ అని ప్రింట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది మీ ఓన్గా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకోసం ఆ ప్రోగ్రామ్ అనేది చేస్తాను అనమాట. సో సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలి, యూజర్ దగ్గర నుండి మనం అడగాలన్నమాట, వాట్ ఈజ్ యువర్ టోటల్ స్కోర్ అని చెప్పి. ఓకే, వాట్ ఈజ్ యువర్ టోటల్ స్కోర్ అని ఎంటర్ చేశాను అనమాట. సో ఇప్పుడు యూజర్ వచ్చేసి ఒక వాల్యూని ఎంటర్ చేస్తాడు. ఆ విధంగా ఎంటర్ చేసినటువంటి వాల్యూ నేను తీసుకుంటాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్కోర్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. సో యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో ఆ యొక్క వాల్యూ అనేది ఇప్పుడు నాకు ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి, ఈ యొక్క వాల్యూని జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సరే, ఇప్పుడు మన యొక్క ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, వాట్ ఈజ్ యువర్ టోటల్ స్కోర్ అని అడిగింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 21 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే చేశాను. సో యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూని ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇది మీరు బాగా గమనించండి. ఇంతకు ముందే చెప్పాను కదా, ప్రాంప్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూ అనేది ఎప్పుడు కూడా స్ట్రింగ్ లోనే ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఈ యొక్క 21 అనేది బ్లాక్ కలర్ లో ఉందన్నమాట. నిజానికి యూజర్ ఎంటర్ చేసింది నెంబర్ అయినా సరే అది మనకి స్ట్రింగ్ లోకి మారిపోతుంది అనమాట. సరే, ఇప్పుడు మన దగ్గర యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే ఆ యొక్క వాల్యూ అనేది 25తో సమానమా కాదా అనేది చెక్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇఫ్ టోటల్ స్కోర్ అనేది 25 కాదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, యూజర్ ఎంటర్ చేసింది 25 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఎక్సలెంట్ అని ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇది మనం చెక్ చేద్దాం, సరేనా? ఓకే, ఒక్కసారి ఇక్కడికి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 25 ఎంటర్ చేశాడు అనుకుందాం. ఓకే చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఎక్సలెంట్ అని ప్రింట్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరిగింది, యూజర్ ఎంటర్ చేసింది 25, కాకపోతే ఇక్కడ నేనేం చెక్ చేశాను 25 అని చెక్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము స్ట్రిక్ట్ ఈక్వాలిటీ చెక్ చేస్తున్నాం అనమాట. సో స్ట్రిక్ట్ ఈక్వాలిటీ చెక్ చేసినప్పుడు ఈ యొక్క ఎక్సలెంట్ అనేది నాకు వస్తుందా రాదా అని మీరు ఒక్కసారి మీ యొక్క మనసులో అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని చెక్ చేద్దాం. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేశాను, 25 ఎంటర్ చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. నిజానికి ఎక్సలెంట్ అని రావాలి, కానీ చూడండి ఎక్సలెంట్ అని మనకు రాలేదనమాట. ఎందుకోసం అనుకోనంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ వచ్చేసి 25, కాకపోతే ఈ యొక్క ప్రాంప్ట్ ఏం చేస్తుంది, అది ఇచ్చినటువంటి వాల్యూ అనేది స్ట్రింగ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ యొక్క టోటల్ స్కోర్ ఏదైతే ఉందో అది ఇలా ఉందనమాట, 25 ఉంది, కాకపోతే అది మనకి ఈ విధంగా స్ట్రింగ్ లో ఉందనమాట. ఓకే, సో కావాలంటే దీని యొక్క టైప్ మీరు చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేశాను, 25 ఎంటర్ చేశాను, ఓకే చేశాను. ఇక్కడ చూడండి అది స్ట్రింగ్ అనమాట. అయితే మీకు గుర్తుందా మన యొక్క స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఏం చెక్ చేస్తుంది, ఫస్ట్ ఈ రెండు టైప్లు సేమా కాదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు డిఫరెంట్ టైప్స్ అనుకోండి, వెంటనే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, అవునా? సో ఇప్పుడు మనకి ఈ యొక్క టోటల్ స్కోర్ యొక్క టైప్ ఏంటి, స్ట్రింగ్. అలానే 25 ఏంటి, అది ఒక నెంబర్. సో కాబట్టి ఇమ్మీడియట్ గా మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో అందుకోసమే మనం ఇటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తాము అనుకోనంటే ఫస్ట్ మనకు వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది స్ట్రింగ్ లో ఉంది కదా, దానిని మనం నెంబర్ లోకి మార్చుకుంటాం అనమాట. అంటే సింపుల్ గా మనకు వచ్చినటువంటి వాల్యూ ఏదైతే స్ట్రింగ్ లో ఉందో దానికి ఈ యొక్క నెంబర్ అనేటువంటి బిల్ట్-ఇన్ ఫంక్షన్ లోకి పంపించామనుకోండి, అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, నెంబర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని మీరు చెక్ చేస్తే, ఓకే రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు 25 ఎంటర్ చేశాను అనమాట. చూడండి, ఓకే మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి నాకు ఎక్సలెంట్ అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ నేను స్ట్రిక్ట్ ఈక్వాలిటీ వాడినా కూడా నాకు 25 ప్రింట్ అయ్యింది. ఎందుకోసం అనుకోనంటే నాకు వచ్చినటువంటి వాల్యూని నేను నెంబర్ లోకి మారిస్తాను అనమాట. అందుకోసం ఇక్కడ మీరు చూసుకుంటే దాని యొక్క టైప్ ఆఫ్ అనేది నెంబర్ వచ్చింది అనమాట. సో ఇక్కడ మన యొక్క నెంబర్ తో చెక్ చేస్తున్నాం, టైప్స్ అనేవి ఈక్వల్. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి వాల్యూ రెండు కూడా సమానమే. సో కాబట్టి మనకి ఎక్సలెంట్ అనేది ప్రింట్ అయ్యింది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేనేం చెయ్యాలి,
ఒకవేళ 20 లేదా 20 కన్నా ఎక్కువ అనుకోండి గుడ్ అని ప్రింట్ చేయాలి. అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఈ విధంగా రాయొచ్చు అనమాట నేను. ఓకే, ఏమని రాస్తాను అనుకోనంటే నా యొక్క టోటల్ స్కోర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 20 రాస్తాను అనమాట. ఓకే, console.log గుడ్ అని రాస్తాను అనమాట. ఓకే, సరే, ఇది రాసే ముందు ఈ యొక్క యావరేజ్ రాసే ముందు ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ ని చెక్ చేద్దాం. ఓకే, సో రీఫ్రెష్ చేశాను, యూజర్ వచ్చేసి 21 ఎంటర్ చేశాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. అవుట్పుట్ ఎక్సలెంట్ వస్తుందా లేదా గుడ్ వస్తుందా లేదా ఎక్సలెంట్ గుడ్ రెండు వస్తాయా? ఓకే, మనసులో అనుకోండి. ఓకే, ఓకే మీద ప్రెస్ చేశాను, చూడండి గుడ్ అని వచ్చింది అనమాట. ఓకే, ఎందుకోసం అనుకుంటే ఇక్కడికి వస్తుంది, ఇది చెక్ చేస్తుంది, 25 కాదు. సో కాబట్టి ఎక్సలెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు అనమాట. అలానే టోటల్ స్కోర్ వచ్చేసి 21. సో 21 అనేది 20 కన్నా గ్రేటర్. సో కాబట్టి గుడ్ అనేది ప్రింట్ అయ్యింది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే 25 ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఓకే మీద ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్సలెంట్ ప్రింట్ అవుతుందా లేదా గుడ్ ప్రింట్ అవుతుందా లేదా ఎక్సలెంట్ గుడ్ రెండు ప్రింట్ అవుతాయా? ఓకే, మీ మనసులో అనుకోండి. ఇప్పుడు నేను ఓకే మీద ప్రెస్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఎక్సలెంట్ ప్రింట్ అయ్యింది, గుడ్ ప్రింట్ అయ్యింది. నిజానికి ఒకేసారి నాకు రెండు ప్రింట్ అవ్వకూడదు కదా. ఒకవేళ మీకు 25 వచ్చినట్లయితే కేవలం ఎక్సలెంట్ ప్రింట్ అవ్వాలన్నమాట. కానీ ఇక్కడ మీకు ఏం జరిగింది, ఫస్ట్ టోటల్ స్కోర్లో 25 వచ్చింది. సో 25తో సమానం. సో కాబట్టి ఎక్సలెంట్ అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఇఫ్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నిజానికి ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చెయ్యకూడదు. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఇది నాకు అవసరం లేదనమాట. సో ఇక్కడ మనకి ఏం జరిగింది అనుకోనంటే ఇది అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సో అప్పుడు ఏం జరిగింది, టోటల్ స్కోర్ అనేది 25 ఉంది. సో 25 అనేది 20 కన్నా పెద్దది. సో కాబట్టి ఇది కూడా ప్రింట్ అయిపోయింది అనమాట. సో అందుకోసం మనకి ఇక్కడ రెండు అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాము అనుకోనంటే ఎల్స్ ఇఫ్ ని వాడుకుంటాం అనమాట. సో ఎల్స్ ఇఫ్ ఏ విధంగా పనిచేస్తుంది అనుకోనంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఇఫ్ ఉంది కదా, ఈ యొక్క ఇఫ్ లో వచ్చినటువంటి వాల్యూ అనేది ట్రూ అనుకోండి, ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా ఫాల్స్ అనుకోండి, మనం ఎల్స్ అని పెట్టి రాసుకోవచ్చు. అంతేనా, ఇంతకు ముందు మనమే చూసాం. సో ఈ విధంగా ఎల్స్ అని పెట్టి రాసుకోవచ్చు. అలా కాకుండా మనం ఏం చేసుకోవచ్చు అనుకోనంటే ఈ విధంగా ఎల్స్ ఇఫ్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఎల్స్ ఇఫ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోనంటే ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది చెక్ చేస్తుంది. ట్రూ వస్తే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, మరి ఈ యొక్క ఎల్సిఫ్ లోకి మరి రాదనమాట. ఒకవేళ ఫాల్స్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇది చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు ఇందులో ట్రూ వచ్చింది అనుకోండి ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, మరి మిగతావి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వనమాట. అలా కాకుండా ఇందులో కూడా ఫాల్స్ వచ్చింది అనుకోండి ఇంకొక ఎల్సిఫ్ రాసుకోవచ్చు. అలా మనకి ఇష్టం వచ్చినటువంటి ఎల్సిఫ్లు రాసుకోవచ్చు. ఓకే, అలానే చివర్లో ఇంతకు ముందు రాసినటువంటి మన యొక్క ఎల్స్ ని రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు చేసి చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇఫ్ తర్వాత ఇక్కడ ఇఫ్ పెట్టాను కదా, అలా కాకుండా ఎల్స్ ఇఫ్ పెడతాను అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఎల్స్ ఇఫ్ పెట్టాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ ని రీఫ్రెష్ చేశాను, ఇక్కడ నేను 25 ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఓకే మీద ప్రెస్ చేశాను. చూడండి కేవలం ఎక్సలెంట్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ వచ్చింది అనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో వన్స్ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది సక్సెస్ అయ్యింది అనుకోండి మిగతా స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఇంతకుముందు మనకి ఏం జరిగింది, ప్రతి ఇఫ్ ని చెక్ చేసింది, కానీ మనకు తెలుసు మన యొక్క కండిషన్ ని బట్టి ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని. సో ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే టోటల్ స్కోర్ అనేది 25 అయితే ఎక్సలెంట్ అని రాసాము, 20 లేదా అంతకన్నా ఎక్కువ అయితే గుడ్ అని రాసాము. అలా కాని పక్షంలో అంటే 20 కన్నా తక్కువే కదా ఉంటుంది. ఓకే, సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే యావరేజ్ అని రాసేస్తాను అనమాట. సింపుల్. ఓకే, ఇప్పుడు ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ ని రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 10 ఎంటర్ చేశారు అనుకోండి, ఓకే చేశాను, చూడండి జస్ట్ యావరేజ్ వచ్చింది అనమాట. అలా కాకుండా యూజర్ 25 ఎంటర్ చేశారు అనుకోండి ఎక్సలెంట్ వస్తుంది అనమాట. ఓకే, సో అలా కాకుండా 25 కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 26 ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందో చెప్పగలరా? ఓకే, ఓకే మీద ప్రెస్ చేశాను, చూడండి ఇది గుడ్ వచ్చింది. సో ఈ యొక్క గుడ్ అనేది ఎందుకోసం వచ్చింది అనుకోనంటే ఫస్ట్ మనం ఎంటర్ చేసింది 25తో సమానం కాదు, అలానే మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది 20 కన్నా ఎక్కువ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి గుడ్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఏం చెక్ చేయాలి అనుకోనంటే మనం ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది
20 కన్నా ఎక్కువ ఉండాలి, అలానే 25 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇక్కడ మనం 2 కండిషన్స్ చెక్ చేయాలి, అంతే కదా. సో 25 కన్నా ఎక్కువ యూజర్ ఎంటర్ చేశారు అనుకోండి, అప్పుడు మనం ఏమని చెప్పాలి అనుకోనంటే మీరు ఎంటర్ చేసినటువంటి స్కోర్ అనేది కరెక్ట్ కాదు అని చూపించాలి, అవునా. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఆ యొక్క కండిషన్స్ ఏ విధంగా రాయాలి అనేది కాసేపు డిస్కస్ చేస్తాను. ఓకే, సో కాసేపు మాట్లాడుకుందాం. సో అందుకోసం నేను ఇక్కడ నోట్ పాయింట్ ఇలా రాస్తున్నాను అనమాట. ఓకే, సో విల్ డిస్కస్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకుందాం, కొంచెం పోతే మాట్లాడుకుందాం. సరే సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఇప్పుడు మనం రాసినటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ ని కామెంట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు నాకు చెప్పండి, ఇంతవరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఓకే, ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే పెద్ద థ్యాంక్ యూ. అలానే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఒకవేళ మీకు ఈ విధంగా అడిగాను అనుకోండి, అంటే ఈ విధంగా అడిగాను అనమాట. ఓకే, సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఒకవేళ చేసుకున్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి అని అన్నాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ అని ఎంటర్ చేశారు అనుకోండి, ఓకే చేశాను అనుకోండి, థ్యాంక్ యూ వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా మీరు ఎస్ కాకుండా ఇంకా ఏమి ఇచ్చినా సరే ఏం జరుగుతుంది అనుకోనంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఎస్ కాకుండా ఏమి ఇచ్చినా, అలా కాకుండా క్యాన్సిల్ చేసినా, ఎస్కేప్ చేసినా, ఏం చేసినా కూడా మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వస్తుంది అనమాట, అంతే కదా. సో ఓన్లీ ఎస్ ఇస్తేనే థ్యాంక్ యూ అని వస్తుంది అనమాట. సరే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇందులో ఒక స్టేట్మెంట్ రాశాను, అలానే ఇందులో ఒకే స్టేట్మెంట్ ఉందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క బ్లాక్లో ఓన్లీ ఒకే స్టేట్మెంట్ ఉందనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ యొక్క బ్రాకెట్స్ పెట్టాం కదా, ఈ యొక్క బ్రాకెట్స్ ని మనం తీసేయొచ్చు అనమాట. చూడండి, సో ఈ విధంగా బ్రాకెట్స్ తీసేసినా కూడా అది వర్క్ అవుతుంది అనమాట. అలానే ఇక్కడ ఈ యొక్క ఎల్స్ ఉంది కదా, ఈ యొక్క ఎల్స్ బ్లాక్ లో కూడా మీరు చూసుకుంటే ఒకే స్టేట్మెంట్ ఉందన్నమాట. సో ఒకే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ విధంగా మరి మనకి ఆ బ్రాకెట్స్ అనేవి అవసరం లేదనమాట. సో సింపుల్ గా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. ఓకే, ప్రోగ్రామ్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాను, ఎస్ అని కొట్టాను అనమాట. చూడండి, థ్యాంక్ యూ అని వచ్చింది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క బ్లాక్ లో ఓన్లీ ఒకే స్టేట్మెంట్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఈ విధంగా బ్రాకెట్స్ అనేవి పెట్టక్కర్లేదనమాట. సరే, అయితే ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాను, 3 ఆపరెంట్స్ ఉంటే దానిని మనం టెర్నరీ ఆపరేటర్ అంటాము అని చెప్పేసి, అవునా. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, అలానే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, అలానే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, అవునా. సరే, కాసేపు మన దగ్గర 3 ఆపరెంట్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఆ ఆపరెంట్స్ ఏంటి అనుకోనంటే ఈ 3 అనమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయగలం అనుకోనంటే ఈ విధంగా టెర్నరీ ఆపరేటర్ ని వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే సింపుల్ గా ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క కండిషన్ ఉంది కదా, ఈ యొక్క కండిషన్ ని డైరెక్ట్ గా రాసేయచ్చు అనమాట. అంటే ఈ విధంగా ఇఫ్ అనేది రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకే, సో ఈ విధంగా కండిషన్ రాసేస్తాం, రాసిన తర్వాత ఈ విధంగా క్వశ్చన్ మార్క్ పెడతాం అనమాట. ఈ యొక్క కండిషన్ అనేది సక్సెస్ అయింది అనుకోండి, అంటే ట్రూ వచ్చింది అనుకోండి, దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఈ యొక్క కాలన్ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మీకు అది చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా రాసాం కదా. సో ఈ విధంగా మనం రాయకుండా సింపుల్ గా ఏం చేయొచ్చు అనుకోనంటే ఈ యొక్క కండిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క కండిషన్ ని డైరెక్ట్ గా రాస్తాను అనమాట. ఈ సబ్స్క్రైబ్డ్ అనేది ఎస్ అయితే, ఓకే, ఎస్ అయితే నేను ఏం చేస్తాను అనుకోనంటే ఎస్ అయినప్పుడు నేను ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నానో ఆ యొక్క స్టేట్మెంట్ ని రాస్తాను అనమాట. ఓకే, సింపుల్ గా console.log థ్యాంక్ యూ అని పెట్టాను అనమాట. అలానే ఒకవేళ ఇది ఎస్ కాలేదనుకోండి, ఓకే, అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఫాల్స్ వచ్చినప్పుడు ఏం కావాలి అనేది ఈ విధంగా కాలన్ పెట్టేసి ఆ స్టేట్మెంట్స్ రాస్తాను అనమాట. సో సింపుల్ గా ఏం రాస్తాను అనుకోనంటే console.log ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాశాను అనమాట. ఓకే, అంతే. సో ఈ విధంగా మళ్ళీ ఇఫ్ ఎల్స్ అనేది మనకు అవసరం లేదనమాట. ఓకేనా. సో సింపుల్ గా మనకి ఇఫ్ ఎల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా రాయకుండా సో ఈ విధంగా మనం మన యొక్క టెర్నరీ ఆపరేటర్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, ప్రోగ్రామ్ ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, ఎస్ ఎంటర్ చేశారనుకోండి, ఓకే చేశారనుకోండి, థ్యాంక్ యూ వస్తుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎంటర్ చేసినా నో ఎంటర్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కండిషన్ అనేది ట్రూ వస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ వస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనినే మనం ఏమంటాము అనుకోనంటే కండిషనల్ ఆపరేటర్ అంటాం అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇక్కడ ఒక కండిషన్ ని మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఆ యొక్క కండిషన్ ని ఆధారం చేసుకొని ఈ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, మీకు ఏం చెప్పాను, ఈ విధంగా సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఇటువంటి కండిషనల్ ఆపరేటర్స్ రాసుకోవచ్చు అని చెప్పాను కదా. నిజానికి ఇక్కడ మనకి సింగిల్ స్టేట్మెంటే కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నా కూడా రాసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
ఈ యొక్క ఇఫ్ ఎల్స్ ఉంది కదా, ఓకే, ఇది కాసేపు కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ విధంగా రాస్తాను అనమాట. ఓకేనా. సో ఒకవేళ యూజర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, ఈ ఒక్క స్టేట్మెంటే కాకుండా ఇలా కూడా అంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అని అంటాను అనమాట. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మరి ఈ విధంగా 2 స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఈ యొక్క కండిషనల్ ఆపరేటర్ని మనం ఉపయోగించుకోవచ్చా అని. సో నిజానికి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే. సో అది ఏ విధంగా వాడగలం అంటే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం ఏ విధంగా రాసాము, ఈ విధంగా రాసాం, అవునా. సో ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ రాసాం. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇంకొక స్టేట్మెంట్ మనకు కావాలి, అంటే ఈ స్టేట్మెంట్ కావాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అనుకోనంటే కామా పెట్టేసి ఆ యొక్క స్టేట్మెంట్ రాస్తాను అనమాట. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ మొత్తం స్టేట్మెంట్స్ని ఈ విధంగా బ్రాకెట్లో పెడతాను అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బ్రాకెట్లో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు ఎన్ని స్టేట్మెంట్స్ అయితే కావాలో వాటిని కామాతో సెపరేట్ చేశాను అనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తే, ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ రీఫ్రెష్ చేశాను, ఎస్ అని కొట్టాను అనమాట. ఓకే మీద ప్రెస్ చేశాను. చూడండి, థ్యాంక్ యూ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ వచ్చింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మన యొక్క కండిషనల్ ఆపరేటర్లో మనం ఒక్క స్టేట్మెంటే కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా పెట్టచ్చు. ఆ విధంగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టినప్పుడు మనం కామాతో సెపరేట్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ అనేటువంటి కండిషనల్ స్టేట్మెంట్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, ఈ యొక్క ఇఫ్ని ఉపయోగించి మన యొక్క బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువ ఉందా, లేదా 25 కన్నా ఎక్కువ ఉందా, లేదా 18.5కి 25కి మధ్యలో ఉందా అనేది మనం చెక్ చేద్దాం. సరే, అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, మన యొక్క ప్రాంప్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా. సో మన యొక్క ప్రాంప్ట్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు మనం చూసుకుంటే ఈ విధంగా మన యొక్క బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేసాం. సరే, ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేశాను. యూజర్ దగ్గర నుండి నేమ్ తీసుకున్నాను. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ హైట్. సో యూజర్ ఎంటర్ చేసినటువంటి హైట్ వచ్చేసి 162 అనుకుందాం. యూజర్ ఎంటర్ చేసినటువంటి వెయిట్ వచ్చేసి 62 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి బిఎంఐ అంతా 23.62. సరే, ఇప్పుడు మనకేం కావాలి, ఒకవేళ యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ అనేది 18.5 కన్నా తక్కువ అయితే తిన్ అని చూపించాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇఫ్ అని రాశాను అనమాట. ఇఫ్ ఈ యొక్క బిఎంఐ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క బిఎంఐ అనేది స్ట్రింగ్ రూపంలో మనకు వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇక్కడ దీనిని నెంబర్లోకి మారిస్తాను అనమాట. ఓకే, సో నిజానికి అది మనకి ఇక్కడ స్ట్రింగ్లోనే వస్తుంది. ఈ యొక్క 2 ఫిక్స్డ్ అనేది మనకి స్ట్రింగే ఇస్తుంది అనమాట. ఓకే, సో అందుకోసం నేను ఏం చేస్తున్నాను అనుకుంటే, సింపుల్గా ఈ యొక్క ఆపరేషన్ జరిగింది కదా, ఈ యొక్క ఆపరేషన్ జరిగిన తర్వాత దీనిని నేను నెంబర్లోకి మార్చేస్తాను అనమాట. ఓకేనా. సో ఈ యొక్క ఎంటైర్ ఆపరేషన్ నేను నెంబర్లో ర్యాప్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క ఎంటైర్ వాల్యూ అనేది స్ట్రింగ్లో వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి స్ట్రింగ్ని నేను నెంబర్లోకి మార్చాను అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు నాకు ఈ యొక్క కన్సోల్ స్టేట్మెంట్ అనేది నిజానికి అవసరం లేదు, ఉన్నా కూడా పర్వాలేదు. సరే, ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నాను అనుకోనంటే, నాకు వచ్చినటువంటి ఈ యొక్క బిఎంఐ వాల్యూ ఏదైతే ఉందో అది 18.5 కన్నా తక్కువ కాదో చెక్ చేస్తాను అనమాట. ఒకవేళ తక్కువ అనుకోండి, తిన్ అని ప్రింట్ చేస్తాను అనమాట. సో లెస్ దెన్ 18.5 అని రాశాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే console.log థిన్ అని రాశాను అనమాట. అలా కాకుండా ఒకవేళ యూజర్కి వచ్చినటువంటి వాల్యూ అనేది 25 కన్నా ఎక్కువ అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఎల్స్ ఇఫ్ బిఎంఐ ఈజ్ గ్రేటర్ దాన్ 25 అన్నాను అనుకోండి. ఓకే, అప్పుడు ఏం రాశాను అనుకోనంటే ఫ్యాట్ అని రాశాను అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, సో ఒకవేళ యూజర్కి వచ్చినటువంటి బిఎంఐ అనేది 25 కన్నా ఎక్కువ అనుకోండి, వాళ్ళు ఫ్యాట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, 25 కన్నా ఎంత ఎక్కువైనా సరే వాళ్ళు ఫ్యాటే. ఓకేనా. సరే, ఈ రెండు కాని పక్షంలో, అంటే 18.5 కన్నా తక్కువ కాదు, 25 కన్నా ఎక్కువ కాదు, అంటే 18.5కి 25కి మధ్యలో ఉంటారనమాట. అంటే సింపుల్గా నేను ఇక్కడ ఏం చేయొచ్చు అనుకోనంటే ఎల్స్ అని రాసేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, సో ఏంటి నార్మల్ అని రాశాను అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు ఒక్కసారి మన యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, రీఫ్రెష్ చేశాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత సురేష్ అని ఎంటర్ చేశాను. సో యూజర్ యొక్క హైట్ వచ్చేసి 162, వెయిట్ వచ్చేసి 62 అనమాట. ఓకే మీద ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, నార్మల్ అని వచ్చింది అనమాట. ఓకేనా. ఓకే, ఇంకొకసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు యూజర్ యొక్క నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అని ఎంటర్ చేశాను. హరీష్ యొక్క హైట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 160 అనుకుందాం. ఓకే, ఎంటర్ చేశాను. ఇప్పుడు అతని యొక్క వెయిట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 80 అనుకుందాం. ఓకే, ఓకే మీద ప్రెస్ చేశాను. చూడండి, అతను ఫ్యాట్ అని వచ్చింది అనమాట. ఓకే కదా. సరే, ఇప్పుడు మన యొక్క బిఎంఐ ఎంత వచ్చిందో కూడా జస్ట్ ఒక్కసారి ప్రింట్ చేద్దాం. ఓకే, బిఎంఐ వాల్యూ అనేది ఎంత వస్తుందో కూడా ఒకసారి ప్రింట్ చేస్తున్నాను. సో ఒకసారి ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేద్దాం. నేమ్ వచ్చేసి హరీష్ అని ఎంటర్ చేస్తున్నాను.
హైట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 160 అని ఎంటర్ చేశాను. అలాగే వెయిట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 80 ఎంటర్ చేశాను. ఓకే మీద ప్రెస్ చేశాను. చూడండి బిఎంఐ అనేది 31 వచ్చింది అనమాట. సో 31 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. సో 31 అనేది 18.5 కన్నా తక్కువ కాదు. సో కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. తర్వాత ఇక్కడికి వస్తుంది. సో బిఎంఐ అనేది 25 కన్నా ఎక్కువ. సో కాబట్టి ఇది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత మరి మిగతా ఎల్సిఫ్లు ఎల్స్లు ఏవి కాల్ అవ్వనమాట. ఈ అన్నింటిలో ఏదో ఒక్క బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా? ఓకే, అయితే ఇప్పుడు రాసినటువంటి ఈ యొక్క కోడ్ ఏదైతే ఉందో దీనిని మనం ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, సో ఈ యొక్క కోడ్ని కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఇంతకుముందు మనం కండిషనల్ ఆపరేటర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మన యొక్క కండిషనల్ ఆపరేటర్ ఏ విధంగా ఉంటుంది? సో ఈ విధంగా క్వశ్చన్ మార్క్ పెడతాం, కాలన్ పెడతాం, అంతేనా? సో ఈ యొక్క కండిషనల్ ఆపరేటర్ని ఉపయోగించి కూడా ఈ యొక్క కోడ్ని మనం రాయొచ్చు అనమాట. ఓకే, ఇది మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, జస్ట్ వినండి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే, ఫస్ట్ ఈ యొక్క కండిషన్ రాస్తాను అనమాట. ఓకే, సో ఈ యొక్క బిఎంఐ అనేది 18.5 కన్నా ఎక్కువ కాదని చెక్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఎక్కువ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాస్తాను అనమాట. ఓకేనా? అలా కాకుండా ఎక్కువ కాదనుకోండి. ఓకేనా? సో అప్పుడు ఎక్కువ కానప్పుడు మనం నిజానికి ఏం చెక్ చేయాలి? ఈ యొక్క వాల్యూ అనేది చెక్ చేయాలి. సరే, అది చెక్ చేసే ముందు నేను ఏం చేస్తాను అనుకోనంటే జస్ట్ ఇది ప్రింట్ చేస్తాను అనమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, జస్ట్ వినండి, అర్థమైపోతుంది అనమాట. సరే, ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే మన యొక్క బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువ అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 18.5 కన్నా ఎక్కువ అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు ఓకే. ఒక్కసారి ప్రోగ్రామ్ రన్ చేసి చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఎంటర్ చేశాను. నా యొక్క హైట్ వచ్చేసి 162 అని ఎంటర్ చేశాను. వెయిట్ వచ్చేసి 90 అని ఎంటర్ చేశాను అనమాట. ఓకే, ఓకే మీద ప్రెస్ చేశాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే నా యొక్క బిఎంఐ వచ్చేసి 34 వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బిఎంఐ అనేది 18.5 కన్నా తక్కువ అంటే కాదు. సో కాబట్టి ఇక్కడ మనకి నార్మల్ అనేది ప్రింట్ అయ్యింది. సో నిజానికి ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవ్వాలి? బిఎంఐ అనేది 25 కన్నా ఎక్కువ కదా, అంటే నాకు ఫ్యాట్ రావాలి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనుకోనంటే ఫస్ట్ ఇది చెక్ చేసాం. సో ఇది చెక్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ అనుకోండి, తిన్ వస్తుంది. సో ఇక్కడ వరకు కరెక్టే. కానీ ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇది రాయకుండా ఇక్కడ నేను ఇంకొక కండిషనల్ ఆపరేటర్ని రాసుకుంటాను అనమాట. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఒక కండిషనల్ ఆపరేటర్ రాస్తున్నామో అలానే దీని తరువాత ఇంకొక కండిషనల్ ఆపరేటర్ మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క బిఎంఐ అనేది 25 కన్నా ఎక్కువ కాదో చెక్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇంకొక కండిషనల్ ఆపరేటర్ ఇక్కడతో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఒకవేళ ఎక్కువ అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే console.log ఫ్యాట్ అని రాశాను అనమాట. ఒకవేళ 25 కన్నా తక్కువ అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇంతకుముందు మన యొక్క స్టేట్మెంట్ ఉంది కదా, అది రాశాను అనమాట. సో ఈ విధంగా మనం ఒక కండిషనల్ ఆపరేటర్లో ఇంకొక కండిషనల్ ఆపరేటర్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, చూడండి, సురేష్ అని ఎంటర్ చేశాను. హైట్ వచ్చేసి 162 ఎంటర్ చేశాను. వెయిట్ వచ్చేసి 80 ఎంటర్ చేశాను అనమాట. చూడండి, ఇప్పుడు నాకు ఫ్యాట్ అనేది వచ్చింది అనమాట. ఇంతకు ముందు మనకి 33 వచ్చినప్పుడు మనకి నార్మల్ వచ్చింది కదా, కానీ ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే ఫస్ట్ మన యొక్క బిఎంఐ వాల్యూ 30. సో 30 అనేది 18.5 కన్నా తక్కువ కదా చెక్ చేస్తున్నాం అనమాట. తక్కువ కాదు కదా. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క 30 అనేది 25 కన్నా ఎక్కువ కదా. సో కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. సో అందుకోసం నాకు ఫ్యాట్ అని వచ్చింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక కండిషనల్ ఆపరేటర్ లో ఇంకొక కండిషనల్ ఆపరేటర్ కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మనం బిఎంఐకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా చేసాం. సరే, అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకు వచ్చినటువంటి అవుట్పుట్ అనేది ఈ యొక్క డెవలపర్ కన్సోల్ లో చూపిస్తున్నాం అనమాట. కానీ నిజానికి మన యొక్క వెబ్సైట్ ని ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఇది ఓపెన్ చేసి చెక్ చేయరు కదా, ఇది ఎప్పుడు వాళ్ళకి క్లోజ్ లో ఉంటుంది అనమాట. సో కాబట్టి నిజానికి మనం వాళ్ళకి ఈ యొక్క పేజ్ లోనే అవుట్పుట్ అనేది చూపించాలి. అంటే ఈ విధంగా అన్నమాట. యూజర్ దగ్గర నుంచి మనం నేమ్ ఈ విధంగా తీసుకుంటాం, హైట్, వెయిట్ ఈ విధంగా తీసుకుంటాం. అంతేగాని మనం ఈ విధంగా పాపప్ డైలాగ్స్ లో ఇన్ఫర్మేషన్ ని పెద్దగా తీసుకోమన్నమాట. సో ఈ విధంగా మనకి ఇన్పుట్ బాక్సెస్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటి గురించి నేను HTML మరియు CSS కోర్స్ చేసినప్పుడు క్లారిటీగా చెప్తాను. సో ఈ విధంగా యూజర్కి ఇన్ఫర్మేషన్ అడిగి ఇందులో ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని క్యాలిక్యులేట్ కొట్టినప్పుడు వాళ్ళు ఫ్యాటా, నార్మలా లేదా థిన్గా ఉన్నారా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూపించవచ్చు అనమాట. అయితే ఇదంతా ఏంటి? HTML మరియు CSS అనమాట. సో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటి? జావా స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క జావా స్క్రిప్ట్ నాలెడ్జ్తో యూజర్ ఎంటర్ చేసినటువంటి ఈ యొక్క వాల్యూస్ని తీసుకొని బిఎంఐని క్యాలిక్యులేట్ చేసి అది మన యొక్క డెవలపర్ కన్సోల్లో చూపించకుండా ఇదే పేజ్లో చూపిద్దాం. ఓకే, సో అందుకోసం మనం ఇప్పుడు ఏం చేద్దాము అనుకోనంటే
సురేష్ టెక్స్ హాస్పిటల్ అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ని చేద్దాం అనమాట. ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఈ యొక్క సురేష్ టెక్స్ హాస్పిటల్ అనేటువంటి ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాను. ఇక్కడ ఆ యొక్క కండిషన్ ని కరెక్ట్ గా మనం చెక్ చేయలేకపోతున్నాము, తరువాత చెప్తాను అని చెప్పేసి. సరే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం లాజికల్ ఆపరేటర్స్ అన్నటువంటి చాప్టర్ చేసేటప్పుడు దీని గురించి మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సురేష్ టెక్స్ హాస్పిటల్ అనేటువంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాం.